హాయ్ అండి అందరికీ. ఇవాళ గల్జేరాకు పప్పు ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి. ఆకుకూరల్లో ఒక టైప్ ఆఫ్ ఆకుకూర ఈ గల్జేరాకు అండి. ఇది పూర్వకాలం వాళ్ళు చాలామంది కూడా ఈ ఆకుకూరని మన పప్పులో ఆహారంలో భాగంగా చేసుకునేవాళ్ళు. ఇది వండి ఆకు ఇలా ఉంటుంది. ఇది తెల్ల గల్జేరాకు అండి. దీన్ని తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసేసి ఇలా కట్ చేయాలండి. కట్ చేసేసి దాని 2 టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి పప్పులాగా వండుకోవడమేనండి. కుక్కర్లో పెట్టేసి దీనిలో కావాల్సిన వాళ్ళు ఉల్లిపాయ వేసుకోవచ్చు, నేనైతే వేయటం లేదు. దీనికి 5-6 పచ్చిమిరపకాయలు వేసేసుకొని దీనికి టేస్ట్కి తగ్గట్టుగా టమాటాలు వేసి ఆకులు శుభ్రంగా ఇలా కడిగేసేసి ఇలా బాగా చక్కగా నీళ్ళు వదిలిపోయేటట్టు చూసి దీనిలో వేసేసుకొని కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వడమేనండి. తర్వాత దానికి తగ్గట్టుగా ఉప్పు, పసుపు, చింతపండు, కారం అన్నీ వేసేసేసి తెరమూత పెట్టుకోవచ్చు. తెరమూత పెట్టేసుకోవడమే. కావాల్సిన వాళ్ళు కొన్ని చిన్నులపాయలు కూడా వేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. ఈ పప్పు చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అన్ని ఆకుకూరలతో పాటు దీన్ని కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మేము ఎప్పుడు కూడా చేసుకుంటూనే ఉంటాము. ఈరోజు మా ఇంట్లో ఈ పప్పు చేసుకొని తిన్నామండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.